హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? లైఫ్లో చాలాసార్లు ఓడిపోయాను, నేనేమీ చేయలేను అనే ఆలోచనకు వచ్చినప్పుడు అనుకోకుండా ఒక కోట్ చదివితే మనకి ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అలాగే నా లైఫ్లో కూడా నేను ఒక ఫేజ్లో ఉన్నప్పుడు చదివిన ఒక కోట్, వేర్ యువర్ ఫియర్ ఈస్ దేర్ ఈజ్ యువర్ టాస్క్. సో ఇది చదివాక ఒక తెలియని శక్తి వచ్చేసింది. అండ్ ఇది ఎవరు రాశారని తెలుసుకున్నాక అర్థమైంది, రాసినవాడు మామూలుడు కాదు, కార్ల్ జంగ్ అని. కార్ల్ జంగ్ ఎవరు అని మీరు అడిగితే ఈయన ఒక లెజెండరీ సైకియాట్రిస్ట్, సైకో అనలిస్ట్. సైకాలజీలో ఈయన రాసిన చాలా విషయాల్ని ఇప్పటికి కూడా చాలామంది సైకియాట్రిస్టులు ఫాలో అవుతున్నారు. కార్ల్ జంగ్ మన అన్కాన్షియస్ మైండ్లోని మిస్టరీస్ని ఛేదించి మనలోని లోపాలని ఎలా సరిదిద్దుకోవాలో చెప్పిన విధానం చాలామందిని అప్పట్లో షాక్కి గురి చేసింది. సో ఈరోజు వీడియోలో నేను మీకు కార్ల్ జంగ్ చెప్పిన కొన్ని మాటల్ని చెప్తాను. ఈ మాటలు జీవితాన్ని మారుస్తాయి, ఆలోచనని మారుస్తాయి అనడం కంటే కూడా మీరు లైఫ్ని చూసే విధానాన్ని మారుస్తుంది అనడంలో అతిశయోక్తే లేదు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ముందుగా నన్ను ఈ టైంలో మోటివేట్ చేసిన ఒక పాయింట్, వేర్ యువర్ ఫియర్ ఈజ్ దేర్ ఈజ్ యువర్ టాస్క్. భయం లేకుండా ఎవరుంటారు చెప్పండి? కొత్తగా ఏమైనా చేయాలన్నా, 10 మందితో మాట్లాడాలన్నా, తన నిర్ణయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలన్నా, ఇవన్నీ కూడా మనలో భయాన్ని, కంగారుని ట్రిగర్ చేస్తాయి. కానీ కార్ల్ జంగ్ ఏమంటారంటే, అలాంటి భయాలు వచ్చినప్పుడు వాటిని ఒక సైన్లా చూడమంటున్నారు. నువ్వు అధిగమించాల్సిన ఛాలెంజ్ ఇదే అని నీకు చెప్తున్న ఒక సిగ్నల్ ఈ భయం. మీ భయం మిమ్మల్ని పని చేయనివ్వకుండా ఆగిపోవడానికని కాకుండా ఆ పని ఇప్పుడు మొదలు పెట్టాలి అని చెప్పే ఒక సిగ్నల్లా చూడమంటున్నారు. భయం వచ్చిన ప్రతిసారి మిమ్మల్ని మీరు అడగండి, ఇది నిజమా? తెలుసుకోండి. ఈ భయాన్ని అధిగమించాలంటే నాకు ఎలాంటి స్కిల్స్ కావాలో నేర్చుకోండి. కార్ల్ జంగ్ ఏమంటారంటే, మనలోని మన మైనస్లని, మన వీక్నెస్లని ఎత్తి చూపిస్తుంది ఈ భయం. మిమ్మల్ని మీరు ఒక స్టేజ్ మీద పబ్లిక్లో మాట్లాడడం వీక్ అని అనుకుంటే ఆ భయం అలాగే ఉండిపోతుంది. అండ్ ఆ భయం మీకు చెప్పేది నువ్వు ఈ భయాన్ని అధిగమించని, అంతేగాని ఈ స్టేజ్ ఎక్కి మాట్లాడొద్దని కాదు. మాట్లాడటంలో కాన్ఫిడెన్స్ పెంచుకో, ఇది మనం తెలుసుకోవాల్సింది. అలాగే కొన్నిసార్లు మన భయం మన లోపల దాగి ఉన్న టాలెంట్ని కూడా ఆపేస్తుంది, దాచిపెట్టేస్తుంది. మీకు ఒక నవల రాసే టాలెంట్ ఉంది, అది క్లిక్ అవుద్దో లేదో అనే భయంతో రాయడమే మానేస్తారు. ఇక్కడ ఆ భయం మన టాలెంట్ని బయటికి రానివ్వకుండా ఆపుతుంది. భయం ఎప్పుడూ కూడా మీ శత్రువు కాదు, అది మీకు పాఠం చెప్పే ఒక టీచర్. సో మీ భయం ఏం చెప్తుందో ఒకసారి జాగ్రత్తగా వినండి. భయం దాటితే మీరు అనుకున్న గమ్యం కనబడుతుంది. ఉదాహరణకి మీకు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలంటే భయం అనుకోండి, ఆ భయం ఇచ్చే సిగ్నల్ని చూసి కంగారు పడకండి. దానివల్ల కొత్త స్కిల్ని ఎలా నేర్చుకోవాలో చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఏం మాట్లాడాలో ప్రిపేర్ అవ్వండి. మీరు ఎప్పుడు నర్వస్గా అనిపించినా ఊపిరి పీల్చుకోండి, మీ సక్సెస్ని విజువలైజ్ చేసుకోండి, ఆడియన్స్ని ఎంగేజ్ చేయండి. ఇలా ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ని మాస్టర్ చేయొచ్చు. అండ్ ఈ పాయింట్స్ నాకు చెప్పిన తెలుగు ఆడియో బుక్ ద ఆర్ట్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, ఇది కుకు ఎఫ్ఎంలో ఉంది. ఇలాంటి ఆడియో బుక్స్ ఎన్నో కుకు ఎఫ్ఎంలో ఉన్నాయి. సో తప్పకుండా కుకు ఎఫ్ఎం ట్రై చేయండి. కుకు ఎఫ్ఎంలో ఇప్పుడు 7 days ఫ్రీ ట్రయల్ ఆఫర్ కూడా నడుస్తుంది. దాంతో మీరు కుకు ఎఫ్ఎంలోని ఆడియో బుక్ 7 days ఫ్రీగా వినవచ్చు. సో ఇంకా ఆలస్యం ఎందుకు, కుకు ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. నో ట్రీ, ఇట్ ఈస్ సెడ్, కెన్ గ్రో టు హెవెన్ అన్లెస్ ఇట్స్ రూట్స్ రీచ్ డౌన్ టు హెల్. ఇక్కడ ఈ కోట్లో నరకం ఏం సింబలైజ్ చేస్తుందంటే, మనం పడే పాట్లు, కష్టాలు, నష్టాలు, భయాలు, ఇన్సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా హెల్తో పోల్చారు కార్ల్ జంగ్. ఏ మనిషి అయితే ఇవన్నీ చూస్తాడో వాడు స్వర్గాన్ని అంటుకుంటాడని అర్థం. మనలోని డార్క్నెస్ని, కష్టాల్ని, భయాల్ని ఎదుర్కోకుండా ఏ మనిషి కూడా పూర్తి సత్తాని చూపించలేడు. అలాగే మనం కూడా మనలోని వీక్నెస్ అన్నిటిని ఎదుర్కోవాలి, అంతేగాని వాటిని ఇగ్నోర్ చేయకూడదు. ఇగ్నోర్ చేస్తే మనం ఇంకా వీక్ అయిపోతాం. మనలోని కోపం కావచ్చు, మనలోని భయం కావచ్చు, మనకి వేరే వాళ్ళ మీద ఉండే కుళ్ళు, జెలసీ, ఇవన్నీ కూడా చాలా లోపల మనలో ఉంటాయి. అండ్ ఇవన్నీ మనకి లేవు అనుకున్నా, మనల్ని మనం ఎంత తప్పు చేసినా సమర్థించుకుంటూ వెళ్ళిపోయినా మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడం కష్టమైపోతుంది. మన వీక్నెస్ అన్నీ మనల్ని మనం అర్థం చేసుకుంటానికి బాగా ఉపయోగపడతాయి. సో మనలోని లోపాలని అంగీకరించడంలో ఎప్పుడూ సిగ్గుపడకండి. మీరు ఒక గొప్ప వ్యక్తిగా మారాలి అంటే ఈ వీక్నెస్లన్నీ హెల్ప్ చేస్తాయని అంగీకరించండి. బలాన్ని పెంచుకోండి, మీకున్న సూపర్ పవర్ ఏంటో అప్పుడు తెలుసుకోండి. థింకింగ్ ఈజ్ డిఫికల్ట్, దట్స్ వై మోస్ట్ పీపుల్ జడ్జ్. ఒకరిని జడ్జ్ చేయడం, వీడిది వాడది అని అనడం ఇట్స్ ఈజీ. కానీ అది నిజమే కాదా? మనం ఎవరినైనా సరే బయట మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ, బయట పార్టీకి వెళ్ళినప్పుడు కానీ తక్కువ ఖర్చు పెడుతున్నట్టు చూసామనుకోండి, ఆడి దగ్గర అంత డబ్బు లేదేమో, లేకపోతే ఇటు పెద్ద పీనాసోడేమో అనుకుంటాం. మన పర్సెప్షన్కి ఫిట్ అయ్యే ఆలోచన వెంటనే మనకు వచ్చేస్తుంది. ఎందుకంటే జడ్జ్ చేయడానికి
పెద్దగా కష్టపడాల్సిన పని, ఎలాంటి ఎఫర్ట్ లేదు. కార్ల్ జంగ్ అందుకే ఇలా జడ్జ్ చేయడాన్ని మెంటల్ షార్ట్ కట్ అని అంటారు. ఒకడిని జడ్జ్ చేసినప్పుడు మనలో ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్ వస్తుంది. ఒకడిని ఇది అనేసి వాడిని నువ్వు అనుకున్న బాక్స్లో పెట్టేస్తే నీకు అతని గురించి పూర్తిగా తెలుసనే ఫీలింగ్ మీకు వచ్చేస్తుంది. కానీ నిజానికి మీరు అనుకుంటున్న ఆ కంట్రోల్ ఒక మాయ. రియాలిటీ చాలా వేరేగా ఉంటుంది. ఇందాక ఎగ్జాంపుల్లో మీరు ఎవరినైతే పేదవాడని జడ్జ్ చేశారో వాడు మిలియనీర్ అవ్వచ్చు. అతనికి ఎక్కువ ఖర్చు పెట్టడం అలవాట్లేదేమో. అలాగే మీరు ఎవరినైతే పీనాసోడని అనుకుంటున్నారో అతని ఆలోచనలో దీనికి ఎంత పెట్టడం వేస్ట్ అవ్వచ్చు. వేరే చోట ఎంతకన్నా తక్కువకే అతనికి వస్తువు దొరుకుతుండొచ్చు. సో మనుషులు చాలా యూనిక్గా ఉంటారు. మనుషులు చేసే పనులకి బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియని కథలు, అర్థం కాని మోటివేషన్స్ ఎన్నో ఉంటాయి. ఒకరిని జడ్జ్ చేయడం మనలోని ఆలోచించే గుణాన్ని తగ్గించేస్తుంది. ఎందుకంటే ఆలోచించడం అంటే కష్టపడడం, వేరే వాళ్ళు చేసే పనులను అర్థం చేసుకోవడం. ఆలోచించడం వల్ల వేరే వాళ్ళ దృక్కోణం మనకు అర్థం అవుతుంది. కానీ అతన్ని జడ్జ్ చేస్తే ఆలోచనని షట్ డౌన్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎప్పుడైనా సరే వేరే వాళ్ళని అలాగే మిమ్మల్ని మీరు జడ్జ్ చేసేసుకోకండి. ఎందుకు ఒకళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఆలోచించండి. మీకే కొత్త విషయాలు అర్థమవుతాయి. ద వరల్డ్ విల్ ఆస్క్ యూ హూ యూ ఆర్ అండ్ ఇఫ్ యూ డు నాట్ నో ద వరల్డ్ విల్ టెల్ యూ. కార్ల్ జంగ్ చెప్పిన ఈ మాట అర్థమైన తర్వాత నేను జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకో ఇప్పుడు చెప్తాను వినండి. చిన్నప్పుడు మనల్ని అందరూ అడుగుతారు, బాబు నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అని. అప్పుడంటే మనకు తెలియదు. సో మనకు అప్పుడు ఏది అనిపిస్తే అది, ఏది నచ్చితే అది చెప్పేస్తాం. కానీ కొంచెం పెద్దయ్యాక కూడా ఏం చేయాలో తెలియకపోతే ఈ ప్రపంచం, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ లేదా ఈ సొసైటీ అలా ఖాళీగా కూర్చోదు. నిన్ను కొన్ని పనుల వైపు డ్రైవ్ చేస్తుంది. మీకు ఇష్టం ఉందా లేదా అని అడగరు. ఇంజనీరింగ్ చేయి అంటుంది. మీకేం అవ్వాలో తెలియకపోతే ఈ సొసైటీ ఫ్లైట్ ఎక్కే ఎక్కడికైనా వెళ్ళిపో, మాస్టర్స్ చేసే అంటారు. మీకేం చేయాలో తెలియకపోతే ఏదో ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకొని గైడ్ చేస్తారు. ఈ ప్రపంచం మీ కెరియర్ని, మీ చాయిసెస్ని, మీ అలవాట్లని, మీ లైఫ్ స్టైల్ని జడ్జ్ చేస్తుంది. అండ్ ఇలా మనకి ఏం చేయాలో తెలియదు కాబట్టి వాళ్ళు గీసిన గిరిలో కూర్చుంటాం. లైఫ్లో ఏదో కోల్పోయాం అనే అన్సాటిస్ఫైడ్ స్టేట్లో బ్రతుకుతాం. మరి దీన్ని ఎలా అవాయిడ్ చేయాలి? మీ గురించి మీరు తెలుసుకోవాలి. మీ ఐడెంటిటీ ఏం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని మీరే అడగండి, మిమ్మల్ని ఏం ఎగ్జైట్ చేస్తుంది? మీరు పాటిద్దాం అనుకుంటున్న వాల్యూస్ ఏమిటి? మీరు ఎలాంటి లైఫ్లో బ్రతకాలని అనుకుంటున్నారు? ఎలాంటి జీవితాన్ని చూడాలనుకుంటున్నారు? ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఇంట్రెస్ట్స్, మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చూడండి. ఈ ప్రపంచం మిమ్మల్ని అడుగుతూనే ఉంటుంది. అలా అడుగుతున్న ప్రతిసారి ఆ ప్రశ్నకి సమాధానం వెతకండి. అంతేగాని మనకే తెలియదు ఇంకేం తెలుసుకుంటామని వదిలేకండి. మీకున్న ఆ టాలెంట్ని పట్టుకోండి. ఈ సొసైటీ అనేది మీకు ఏ డెఫినేషన్ ఇవ్వకూడదు. మీకు మీరే ఒక డెఫినేషన్ ఇచ్చుకోవాలి. మీ దారిలో కాన్ఫిడెంట్గా మీరే వెళ్ళాలి. ఐ ఆమ్ నాట్ వాట్ హ్యాపెన్ టు మీ, ఐ ఆమ్ వాట్ ఐ చూస్ టు బికమ్. పాస్ట్లో మనం చూసిన ఓటములు, ప్రేమ వ్యవహారంలో బ్రేకప్లు, చిన్నతనంలో చాలా కష్టాలు, ఇవన్నీ కూడా స్లోగా మనల్ని షేప్ చేస్తాయి. చిన్నప్పుడు నువ్వు ఏదో చిన్న తప్పు చేసావు, దానికి ఒక టీచర్ కొట్టాడు, తిట్టాడు. కానీ పెద్దయ్యకు కూడా ఆ టీచర్ నువ్వు అలాంటి వాడివే అన్నట్టు నిన్ను చూస్తే మనకు ఎలా ఉంటుంది? మీ పాత ఎక్స్పీరియన్సెస్ మిమ్మల్ని షేప్ చేస్తాయి అనడంలో అబద్ధం లేదు. కానీ అదొక్కటే నిజం అంటే తప్పు. అది జస్ట్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. పూర్తి స్టోరీ అది కాదు. మీరు చూస్ చేసుకుని నేను ఇదవ్వాలి అని అనుకుంటే అది మీరు అవుతారు. అంతేగాని మీ పాస్ట్ అదే డిసైడ్ అయిపోయింది, నేనేం చేయలేను అంటే మీకు మీరే మోసం చేసుకుంటున్నట్టు. సో ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ కంట్రోల్. మీ ఆలోచనలు, మీ యాక్షన్స్, మీరు రెస్పాండ్ అయ్యే విధానం, ఇవన్నీ కూడా మన కంట్రోల్లోనే ఉంటాయి. సో ఎప్పుడైనా సరే మీ గతంలోని ఆలోచనలు బాధ పెడుతుంటే దానికి ఎప్పట్లాగానే రియాక్ట్ అవ్వకండి. అంటే కూర్చుని ఏడుస్తూ బాధపడుతూ ఉండకండి. సెల్ఫ్ అవేర్నెస్తో మీ ఆలోచనల్ని కంట్రోల్ చేయండి. నెగిటివ్ థాట్ ప్యాటర్న్స్ని ఛాలెంజ్ చేయండి. బాధలో నుంచి బయటికి పడే మార్గాల్ని చూడండి. మీ నుంచి మీకు ఏం కావాలో దాని మీద కష్టపడటం మొదలు పెట్టండి. అండ్ అప్పుడు మీరు అవ్వాలి అనుకున్న మనిషిగా మీరు మారుతారు. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ లైఫ్ ఈజ్ డివోటెడ్ టు ఫార్మింగ్ ఎ హెల్దీ ఈగో. ద సెకండ్ హాఫ్ ఈజ్ గోయింగ్ ఇన్వర్డ్ అండ్ లెటింగ్ గో ఆఫ్ ఇట్. మన జీవితం ఒక 30-35 వరకు మీ ఎదుగుదల మీద మీ ఆలోచన పెడతారు. మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటారు. ఈ ప్రపంచానికి మిమ్మల్ని పరిచయం చేసుకుంటారు. మీరేంటో ఈ ప్రపంచానికి ప్రూవ్ చేస్తారు. ఈ సొసైటీలో మీకు ఒక స్థానాన్ని సంపాదించుకుంటారు. ఒక 35 లేదా 40 వచ్చిన దగ్గర నుంచి మన ఫోకస్ కొంచెం మారాలి. ఇంకా నేను 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 అనే ఈగో నుంచి మనకు అసలు ఏం ముఖ్యం, జీవితంలో ఏం కావాలో ఆలోచించాలి. అందరూ నన్ను మెచ్చుకోవాలి, అందరూ నాకు జై కొట్టాలనే ఆలోచన నుంచి మీ మనశ్శాంతి గురించి, మీ ఫ్యామిలీ అండ్ సంబంధాల గురించి, మీ వల్ల ఈ ప్రపంచానికి లేదా కనీసం మీ ఫ్యామిలీకి జరుగుతున్న కాంట్రిబ్యూషన్ గురించి మాట్లాడాలి. దాని గురించి తెలుసుకోవాలి. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ నుంచి ఇంటర్నల్గా నిన్ను నువ్వే వ్యాలిడేట్ చేసుకోవాలి. ఎక్స్పీరియన్స్, జ్ఞానం, మీ ఘనతలు అన్నీ మీరు సాధించేశారు. ఇప్పుడు మీరు సాధించాల్సింది లైఫ్లో బ్యాలెన్స్.
ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో అప్పుడు మనిషికి అసలైన ఆనందం కలుగుద్ది. సో నేనేంటో చూపిస్తా అనే ఆలోచన నుంచి సెకండ్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్లో ఎవరేమనుకున్నా నాకు అనవసరం అనే బ్యాలెన్స్డ్ థాట్లోకి రావాలి. అంటిల్ యూ మేక్ ద అన్కాన్షియస్ కాన్షియస్ ఇట్ విల్ డైరెక్ట్ యువర్ లైఫ్ అండ్ యూ కాల్ ఇట్ ఫేట్. మన అన్కాన్షియస్ మైండ్ చాలా ఆలోచనలతో, ఎమోషన్స్తో, అనుభవాలతో నిండిపోయి ఉంటుంది అండ్ అది మన లైఫ్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ అదే అన్కాన్షియస్ మైండ్ అలవాట్లని, మన నిర్ణయాల్ని తయారు చేస్తుంది అండ్ అది మనకి తెలియను కూడా తెలియదు. కానీ కార్ల్ జంగ్ ఏమంటారంటే, మనం ఎప్పుడైతే ఈ అన్కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకుని దాన్ని కాన్షియస్ మైండ్గా మార్చుకుంటామో మనం చేసే పనులకి, మనకి జరిగే సంఘటనలకి లక్ అనేసి వదిలేం. నీ సబ్కాన్షియస్ మైండ్లో నువ్వు పవర్ఫుల్ అని తెలిసినా దాన్ని గుర్తించకుండా వదిలేస్తే మనం కొన్నిసార్లు సక్సెస్ని చూసినా సరే మనకంత సీన్ లేదు, ఏదో జరిగిపోయింది, అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటాం. ఒకరంటే మనకి ఇష్టం ఉంది కానీ వాళ్ళకి చెప్పాలంటే భయంతో కూర్చుంటున్నాం. మన అన్కాన్షియస్ మైండ్ నీకు భయం అని చెప్తుంది. ఇంకా అలాగే వదిలేస్తే మనకంత సీన్ లేదు, మనం వేరే వాళ్ళకి ఇష్టాలు నేను చెప్పుకుంటాంలే అని వదిలేస్తాం. ఇలా మనం అన్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉండకుండా కాన్షియస్గా మారాలి. ప్రతిదీ అదృష్టం కాదు, నీకు కూడా సత్తా ఉందని తెలుసుకోవాలి. అలాగే ప్రతిదీ నాకే తెలుసు అని కూడా కాదు, అప్పుడప్పుడు వేరే వాళ్ళు చెప్పేది కూడా వినాలి. అందుకే కార్ల్ జంగ్ అంటారు, ద మోస్ట్ టెరిఫైయింగ్ థింగ్ ఈజ్ టు యాక్సెప్ట్ వన్ సెల్ఫ్ కంప్లీట్లీ. మనల్ని మనం క్వశ్చన్ చేయాలి, నిజం తెలుసుకోవాలి. అంతేగాని నేనే రైట్ అనుకున్నా, నేను పూర్తిగా రాంగ్ అనుకున్నా కష్టం. మీరు తప్పు చేస్తే ఒప్పుకోండి, ఆ ప్యాటర్న్స్ని అర్థం చేసుకోండి, సరిగ్గా రెస్పాండ్ అవ్వండి. మీ అన్కాన్షియస్ మైండ్లోని కొన్ని అబద్ధాలని గుర్తించండి, వాటిని మార్చుకోండి. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం. ఒకసారి రివైజ్ చేసే ముందు ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ రివిజన్లో మొదటి పాయింట్, వేర్ యువర్ ఫియర్ ఈజ్ దేర్ ఈజ్ యువర్ టాస్క్. మీ భయం మీకు ఏం చేయాలో ఒక సిగ్నల్ ఇస్తుంది. అప్పుడు ఆ పని ఎలా చేయాలో ఆలోచించండి, ఎలా వదిలేయాలని కాదు. నో ట్రీ ఇట్ ఈస్ సెడ్ కెన్ గ్రో టు హెవెన్ అన్లెస్ ఇట్స్ రూట్స్ రీచ్ డౌన్ టు హెల్. కష్టాలు నష్టాలు చూడకూడదని ఎప్పుడు అనుకోకుండా అవి చూస్తేనే విజయాలు అద్భుతాలు చూడవచ్చని తెలుసుకోండి. థింకింగ్ ఈజ్ డిఫికల్ట్, దట్స్ వై మోస్ట్ పీపుల్ జడ్జ్. ఒకరిని జడ్జ్ చేయడం ఈజీనే, కానీ జడ్జ్ చేయకుండా ఆలోచిస్తే మీరు కొత్త విషయాలు తెలుసుకుంటారు. ట్రై చేయండి. ద వరల్డ్ విల్ ఆస్క్ యూ హూ యు ఆర్ అండ్ ఇఫ్ యూ డు నాట్ నో ద వరల్డ్ విల్ టెల్ యూ. మీకు ఏం చేయాలో తెలియకపోతే సమాజం చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో ఏం చేయాలో ఒక ఐడియాకి రండి. ఐ ఆమ్ నాట్ వాట్ హ్యాపెన్ టు మీ, ఐ ఆమ్ వాట్ ఐ చూస్ టు బికమ్. నా పాస్ట్లో నేను చూసిన అవమానాలు, అపజయాలు నేను కాదు, నేనేం అవ్వాలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయమే నేను. ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ లైఫ్ ఈజ్ డివోటెడ్ టు ఫార్మింగ్ ఎ హెల్దీ ఈగో. ద సెకండ్ హాఫ్ ఈజ్ గోయింగ్ ఇన్వర్డ్ అండ్ లెటింగ్ గో ఆఫ్ ఇట్. జీవితంలో మొదటి భాగం మీ హెల్దీ ఈగోని బిల్డ్ చేసుకోండి. సెకండ్ హాఫ్లో అంతర్మదనం చేసుకోండి, మీ ఈగోని వదిలేయండి. అంటిల్ యూ మేక్ ద అన్కాన్షియస్ కాన్షియస్ ఇట్ విల్ డైరెక్ట్ యువర్ లైఫ్ అండ్ యూ కాల్ ఇట్ ఫేట్. అన్కాన్షియస్ మైండ్ ఏం చెప్తే అదే అనుకున్నారనుకోండి, ఇంకా ప్రతిదీ లక్ అనుకుంటారు, టైం బాగోలేదు అనుకుంటారు, నా రాత ఇంతే అనుకుంటారు. అదే కాన్షియస్ మైండ్ కంట్రోల్లో మనం ఉంటే మీకు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎక్కడ తప్పు జరిగింది అన్నీ అర్థమవుతాయి. సో ఇలా మనకి కార్ల్ జంగ్ చెప్పిన చాలా మాటలు చాలా వరకు మనల్ని ఇన్స్పైర్ చేస్తాయి. అండ్ మనం ఎక్కడైనా లైఫ్లో స్ట్రక్ అయిపోతే, ఏం చేయాలో అర్థం కాని ఫేజ్లో ఉంటే ఆ ఊబిలో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేస్తాయి. సో మీకు కుదిరినప్పుడు కార్ల్ జంగ్ గురించి ఒకసారి చూడండి, కొన్ని కొత్త విషయాలు తెలుసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు నచ్చిన పాయింట్ని కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.